హలో అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఇంకా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని, హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎవరైతే మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నారో మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను షేర్ చేసే ఈ వీడియోస్ మీకు కొంచెమైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నా డైలీ రొటీన్ అయితే చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మన డైలీ రొటీన్ అనేది ప్రతిరోజు ప్లాన్ చేసుకున్న ఒకేలాగా అయితే ఉండదు కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. సో అలా ఈ రోజు మా రొటీన్ అయితే చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మార్నింగ్ లేవగానే యాజ్ యూజువల్గా ఫ్రెష్ అయిపోయి ఇంకా కిచెన్లోకి రాగానే ఇలా జ్యూస్ అయితే చేసేస్తాను. ఇంకా ఈ రోజు నేను చేసే జ్యూస్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అండ్ బీట్రూట్ కూడా వేసి జ్యూస్ అయితే చేసిస్తున్నాను. ఇంకా ఈ జ్యూస్లో ఏమీ లేకుండా డైరెక్ట్గా బీట్రూట్ అలానే డ్రాగన్ ఫ్రూట్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇంకా ఫ్లేవర్ కావాలనుకుంటే అల్లం కానీ పుదీనా కానీ ఇంకా లెమన్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అవన్నీ ఏమీ యాడ్ చేయడం లేదు. సో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి బ్లెండ్ చేసుకుంటున్నాను. రోజు నేను జ్యూస్లో లెమన్ అండ్ అల్లం అయితే కంపల్సరీగా యాడ్ చేస్తాను. ఈ రోజు కొంచెం అవాయిడ్ చేశాను అనమాట. ఫ్రూట్స్లో యాపిల్ ఎంత పవర్ఫుల్లో ఇంకా వెజిటబుల్స్లో కూడా బీట్రూట్ అంత పవర్ఫుల్ ఉంటుంది. బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, బీట్రూట్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ ఇంకా వాటితో పాటు విటమిన్ ఏ అండ్ సి కూడా ఉంటాయి. ఇంకా ఈ బీట్రూట్ జ్యూస్ డైలీ తీసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మైండ్ షార్ప్గా పనిచేయడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా చదివే పిల్లలకి మైండ్ అనేది షార్ప్గా ఉండాలనేసి ఇంకా నేనైతే డైలీ ఏ జ్యూస్ చేసినా ఈ బీట్రూట్ పీస్ని అయితే యాడ్ చేస్తాను. ఇంకా అన్విత కాలేజ్కి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్గా మా హస్బెండ్కి కాఫీ అయితే కల్పించేశాను. ఏప్రిల్లో అనుకుంటా నేను అన్విత ఇద్దరం కలిసి ఐక్యాకి వెళ్ళాము. సో హైదరాబాద్లో ఒకసారి వెళ్ళాము, అక్కడ చాలా బాగుంటుంది ఐక్యా షాపింగ్ చేయడానికి. అయితే బెంగళూరులో ఓపెన్ చేసిన తర్వాత అసలు వెళ్ళలేదన్నమాట. సో ఇంకా ఆ టైంలో వెళ్ళాము. అక్కడ షాపింగ్ మొత్తం తిరిగాం కానీ అంతగా ఏమీ నచ్చలేదు, తీసుకోవాలని కూడా అనిపించలేదు. ఇక అంత దూరం వెళ్ళాం కదా సరే అని చెప్పేసి బ్లెండర్ తీసుకొచ్చాము. కానీ తీసుకొచ్చిన తర్వాత అస్సలు యూజ్ చేయలేదు. మా దగ్గర ఉన్న సెల్స్ అయితే పనిచేయలేదు, దానికోసం ప్రత్యేకంగా తీసుకొచ్చాము. ఇంకా అప్పటి నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నైటే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇడ్లీ పిండి ఈసారి జొన్న పిండితో వేసాను. అంటే జొన్నలు నానబెట్టేసి ఇంకా మినపగుండ్లు జొన్నలు కలిపి ఒక్కసారి మిక్సీకి వేసాను. మార్నింగ్ అన్విత కాలేజ్కి వెళ్ళేటప్పుడు వేద్దామని చూస్తే ఫర్మెంట్ అవ్వలేదు. సో అవి బాగుండవు అని చెప్పేసి ఇంకా దోశ పిండి ఆల్రెడీ ఉంది. సో దోశలు అయితే వేసి ఇచ్చేసాను అన్వితకి. ఇంకా ఇది వచ్చేసి 9:30 అవుతుంది. ఇంకా ఇప్పటికైతే కొంచెం ఫర్మెంట్ అయిందనమాట. సో దానిలో ఇంకా పీస్ ఉన్నాయి కొంచెం ఫ్రిడ్జ్లో ఓపెన్ చేస్తే. సో అలానే ఇంకా క్యారెట్ తురుము, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలానే కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇంకా సరిపడా ఉప్పు, జీలకర్ర కూడా యాడ్ చేశాను. ఫస్ట్ టైం నేను ఇలా జొన్న ఇడ్లీలు వేస్తున్నాను అనమాట. అంతకుముందు రాగి ఇడ్లీలు అయితే వేసుకుంటూ ఉంటాము అప్పుడప్పుడు. సో జొన్నలతో అయితే ఫస్ట్ టైం వేస్తున్నాను. జొన్నలు అయితే దోశలకి వేసాను కానీ ఇడ్లీకి అయితే ఎప్పుడు వేయలేదు. సో ఇదే పిండితో దోశలు కూడా వేసి చూసాను, బాగానే వచ్చాయి. ఆ పిండి పులోక ముందు ఇడ్లీలు అలానే వేసాం అనుకోండి, అవి తొందరగా అంటే కొంచెం గట్టిగా వస్తున్నాయి. ఫర్మెంట్ అయిన తర్వాత అయితే కొంచెం పులిసిన తర్వాత అయితే నేను 9:30కి అలా వేసాను కదా, అప్పుడైతే ఇడ్లీలు బాగానే వచ్చాయి పఫీగా. ఇంకా బ్రేక్ఫాస్ట్లో మీకే బ్రేక్ఫాస్ట్ అంటే ఇష్టం? మాకైతే ఇడ్లీ ఇష్టంగా తింటారు మా ఇంట్లో. అలానే దోశలు అయితే మా గీతు బాగా తింటారు. ఇలా బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ ప్లాన్ చేసుకున్న రోజు అయితే పని చాలా తక్కువ అనిపిస్తుంది. అంటే ముందు రోజే ఇంకా దీని ప్రిపరేషన్ అయిపోతుంది కదా, సో సింపుల్గా చట్నీ చేసేస్తే సరిపోతుంది. ఇంకా ఇడ్లీలు వేసేస్తే ఇంకా ఇడ్లీలో కంపల్సరీగా పల్లీ చట్నీ అయితే ఉండాలి కదా. సో నేను ముందుగానే పల్లీలు వేయించుకొని పెట్టేసుకుంటాను. ఇంకా సింపుల్గా చిల్లీస్ అయితే ఓవెన్లో వేయించేసుకొని ఇంకా చట్నీ అయితే చేసేస్తాను. ఇంకా పల్లీ చట్నీ కూడా ఎక్కువ క్వాంటిటీ చేయను అనమాట, సరిపోనే చేసుకుంటాము. అంటే ఫ్రిడ్జ్లో పెట్టి అది తింటాం అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటాము. సో ఇడ్లీలు అయితే బాగానే వచ్చాయి, మెత్తగా పఫీగా ఉన్నాయి. ఇంకా మా హస్బెండ్ అయితే 9:45కి అలా ఆఫీస్కి వెళ్తారు. సో 9:30కి అలా ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా తను వెళ్ళిన తర్వాత కిచెన్ క్లీన్ చేసేసుకొని ఇంకా వంటకైతే 12:30కి అలా స్టార్ట్ చేస్తాను. ఈ లోపు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. రోబోట్ని యూజ్ చేసిన తర్వాత ఇంకా వెంటనే క్లీన్ చేయాలి. సో ఆ రోజు క్లీన్ చేయలేదనమాట, అందుకని ఇంకా ఈ రోజు అయితే అది క్లీన్ చేసి రోబోట్ ఆన్ చేద్దామని అయితే రోబోట్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. మనం క్లీన్ చేసినప్పుడైతే ఇంకా ఫ్లోర్ మీద ఉన్న హెయిర్ గాలికి అటు ఇటు వెళ్ళిపోతుంది కదా, కానీ రోబోట్ అయితే ఆ హెయిర్ని కూడా బాగా కలెక్ట్ చేస్తుంది. లోపల కిట్లోనే బ్లేడ్ కూడా ఇస్తారు. సో ఇంకా ఈజీగా ఆ బ్లేడ్తో ఇంకా ఇక్కడ ఉన్న హెయిర్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇంకా జస్ట్ ఆ హెయిర్ రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఆ బ్రష్కి ఇంకా యాస్టిస్గా పెట్టేసి ఇంకా అడుగున క్లాత్ ఉంటుంది అనమాట, మాపింగ్ క్లాత్. సో దాన్ని అయితే క్లీన్ చేయాలి. సో నేను ఆ రోజు అయితే క్లీన్ చేయను అనమాట, ఎప్పుడైతే యూస్ చేస్తానో అప్పుడే క్లీన్ చేస్తాను. ఆ మాపింగ్ క్లాత్ డస్ట్ ఎక్కువగా ఉన్నా సరే మనకి రోబోట్కి ఒక యాప్ ఉంటుందన్నమాట, అది ఇన్స్టాల్ చేసుకోవాలి ఫోన్లో కానీ ట్యాబ్లో కానీ. సో నేనైతే ట్యాబ్లో ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇంకా
ఒకవేళ అది గలీజ్ అయిందంటే క్లాత్ వాష్ చేయాలి అనుకుంటే కనుక ఇంకా దానిలో మెసేజ్ చూపిస్తుంది. ఇంకా కంపల్సరీగా ఒక్కసారి ఇల్లు మొత్తం క్లీన్ చేసిందంటే ఇంకా క్లాత్ అయితే వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద కంటైనర్ కనిపిస్తుంది కదా, దానిలో ఒక గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది అనమాట. ఇంకా ఆ వాటర్తోనే ఇల్లు మొత్తం క్లీన్ చేస్తుంది. నేను కింద ఫ్లోర్లో ఎక్కువగా యూస్ చేస్తుంటాం కాబట్టి కంపల్సరీగా డైలీ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికైతే మేడ్ని పెట్టుకున్నాను. ఇంకా ఎంత డైలీ క్లీన్ చేసి వెట్ మాప్ చేసినా సరే డస్ట్ అయితే విపరీతంగా వస్తుంది. అయితే రోబోట్ తను రానప్పుడు నేను రోబోట్ని యూజ్ చేసుకుంటాను. అయితే ఇప్పుడు కంటిన్యూస్గా లీవ్ పెట్టకుండా వచ్చేస్తుంది. తనకి హెల్త్ బాగాలేనప్పుడు అలానే తను డైలీ 2 ఫ్లోర్లు ఒకేసారి క్లీన్ చేయలేని చెప్తుందనమాట. అందుకని చెప్పేసి ఈ మధ్య నేను రోబోట్ని అయితే యూజ్ చేస్తున్నాను పై ఫ్లోర్లో. మేము ఎక్కువ కింద ఫ్లోర్లోనే ఉంటాము. అంటే ఇంకా పడుకోవడానికి ఒక్కటే పైకి వెళ్తామన్నమాట. అంత డస్ట్ కూడా పడదు. సో వీక్లీ ట్వైస్ అలా క్లీన్ చేసుకుంటాను రోబోట్. మేము ఎంత వాడకపోయినా సరే ఇంటి పక్కన అంతా కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది. సో ఫ్లోర్ మీద డస్ట్ అయితే బాగా కనిపిస్తుంది. కింద ఫ్లోర్లో అన్న సోఫా ఇంకా డైనింగ్ టేబుల్ అవన్నీ అడ్డొస్తుంటాయి, కానీ పై ఫ్లోర్లో అవన్నీ ఏమి ఉండవు. చాలా ఓపెన్గా ఉంటుంది హాల్. ఇంకా ఈ ఫ్లోర్ కూడా డైలీ క్లీన్ చేయాలంటే మా మేడ్ చాలా డిమాండ్ చేస్తుంది. విండోస్కి డస్టింగ్ మొత్తం నేను చేసుకుంటే తను ఒక్కటే క్లీన్ చేసి పెడుతుందంట. సో అంత డిమాండ్ చేసినప్పుడు ఇంకెందుకులే అని చెప్పేసి తన పైన ఫ్లోర్ని మానిపించేసి ఇంకా ఇలా రోబోట్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా పై ఫ్లోర్లో అయితే థ్రెడ్ మిల్ ఒకటే ఉంటుంది అనమాట. సో దాని చుట్టూ ఇంకా డస్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా వదిలిపెట్టకుండా ఇక దాని చుట్టూ చక్కర్లు అయితే. ఇంకా మామూలుగా రైనీ సీజన్లో బెంగళూరులో వర్షాలు ఎక్కువ పడతాయి కదా, సో బట్టలు ఆరేయడానికి స్పేస్ ఉండదన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఇలా అమెజాన్లో స్టాండ్ తీసుకున్నాను. అది ఎక్కువ ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, దాని యూజెస్ లేదనమాట. అందుకని పైన హాల్లో అలా పెట్టేస్తాను. సో రోబోట్ క్లీన్ చేసేటప్పుడు అక్కడ ఆల్రెడీ క్లీన్ చేసింది, అందుకని చెప్పేసి ఆ ప్లేస్లో పెట్టాను. అయితే అది క్లీన్ చేసిన పార్ట్లో సగం పార్ట్ క్లీన్ చేయలేదనమాట. అందుకని చెప్పేసి దానికి లోపలికి వెళ్ళేలా దాని టాస్క్ని అయితే కంప్లీట్ చేసుకుంటుంది. సో దానిలో ఇరుక్కుపోయింది కూడా, రాలేకపోయింది. అయినా సరే వస్తుందా లేదా అని చెప్పి చూస్తూ ఉన్నాను. ఫైనల్గా అయితే బయటకు వచ్చేసింది. ఇంకా అందుకని మనం క్లీన్ చేయాలనుకున్నప్పుడే దానికి ఏమి అడ్డు లేకుండా చూసుకున్నాం అనుకోండి, ఇంకా ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని వచ్చేస్తుంది. ఇంకా ఇప్పటికీ కూడా ఆ స్టాండ్ అక్కడ నుంచి తీయలేదంటే ఇంకా దాని చుట్టూ కూడా చెక్కలు కొడుతూ ఇంకా అక్కడక్కడే క్లీన్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని తీసి పక్కన పెట్టామంటే ఇంకా యాజ్ యూజువల్గా పక్కన కూడా ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అది హాల్ క్లీన్ చేస్తుంటే నేను వచ్చేసి బెడ్రూమ్లో డస్టింగ్ అయితే చేసేసాను. ఇంకా పైన బెడ్రూమ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా దాని టాస్క్ కంప్లీట్ అయిపోయింది. సో యాజ్ యూజువల్గా ఇంకా దాని ప్లేస్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా అలా వెళ్ళగానే డస్ట్ మొత్తం ఇంకా డస్ట్బిన్లోకి పాస్ చేస్తుంది అనమాట. ఫైన్ డస్ట్ ఉంటుంది, అది కూడా కంప్లీట్గా దానిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా వెంట్రుకలు, చిన్న చిన్న పేపర్స్ అలాంటివి అయితే ఇంకా కింద బ్రష్ క్లీన్ చేసాం కదా దానిలో ఉంటుంది. ఇంకా ఈ క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 12:30 అలా అయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే ఫస్ట్ అయితే స్వీట్ చేస్తున్నాను. సేమియాతో కేసర మా అమ్మ రెసిపీ అనమాట, చాలా బాగుంటుంది. బొంబాయి రవ్వతో కేసరి ఎలా అయితే చేస్తామో సేమ్ అలానే ఇంకా సేమియాతో కూడా చేయొచ్చు. చాలా ఈజీ అనమాట, తొందరగా అయిపోతుంది. ఇంకా మా హస్బెండ్ స్వీట్స్ అయితే అసలు ఏమీ తినరు, ఈ స్వీట్ అయితే కొంచెం ఇష్టంగా తింటారు. అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజైతే ఇలా స్వీట్ చేశాను. ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట, కొంచెం స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి అయితే ఇలా స్వీట్ చేశాను. ఏ స్వీట్ చేసినా అసలు తినరనమాట, అందుకని చెప్పేసి తనకి ఇష్టమైన స్వీట్ అయితే చేశాను. యాక్చువల్గా ఈ స్వీట్లో మా అమ్మ అయితే సేమియా ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో నెయ్యి క్వాంటిటీ కూడా అంతే వేస్తుంది. సో అంత ఎక్కువ తినలేమన్నమాట. అందుకని నేనైతే దానిలో హాఫ్ తీసుకున్నాను. ఈరోజు బర్త్డే కదా మా హస్బెండ్ది. సో సాయంత్రం డిన్నర్కి బయటకు వెళ్దామని చెప్పేసి అయితే లైట్గా చేశాను అనమాట. సో ఫస్ట్ స్వీట్ చేశాను కదా, తర్వాత టమాటో రైస్ చేశాను. నా టార్గెట్ 12:30 to 1:30, 1 అవర్లో ఈ 2 అయితే కంప్లీట్ చేశాను. ఫస్ట్ నుంచి కూడా మా హస్బెండ్ వచ్చే వరకు లంచ్ అస్సలు చేయను అనమాట. తను వచ్చే వరకు వెయిట్ చేసి ఇద్దరం కలిసే తింటాం. ఒక్కొక్కసారి తను ఫోన్ చేస్తారు, నాకు లేట్ అవుతుంది నువ్వే తినేసేయమని చెప్పేసి. నేనైతే అసలు అలా తినను, తను వచ్చే వరకు వెయిట్ చేస్తాను. ఇంకా మా హస్బెండ్ అయితే కరెక్ట్ టైంకే లంచ్కి వచ్చారు. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత గిన్నెలు అవన్నీ అలా షింక్లో అయితే అస్సలు ఉంచే అలవాట్లేదు, వెంటనే కడిగేస్తాను. ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసుకున్నాను. వంటగదిలో పని చేస్తూ ఉంటే ఇంకేదో ఒక పని కనిపిస్తూనే ఉంటుంది. ఇది క్లీన్ చేయాలనుకున్నాను. సో మా పిల్లలైతే ఇక్కడ ఫోన్ పట్టుకొని ట్యాబ్స్ ఇక గేమ్స్ ఆడుతూ ఉన్నారు, లేదంటే టీవీ ఎక్కువ చూస్తున్నారనమాట. వీళ్ళకి ఏదైనా పని చెప్పాలనేసి ఈరోజైతే ఇంకా వీళ్ళిద్దరికి కిచెన్లో లామినేషన్స్ క్లీన్ చేయమని అయితే ఇంకా వాళ్ళిద్దరికి ఆ టాస్క్ ఇచ్చాను. సో ఫైనల్గా నీట్గా వర్క్ అయితే చేశారు. ఇంకా ఈవినింగ్ డిన్నర్కి బయటకు వెళ్దాం అనుకున్నాం కదా, ఇంకా వంట ప్రోగ్రామ్ అయితే ఏమీ లేదు. ఇంకా ఈ మధ్య నాకు బయట ఫుడ్ ఎక్కువ తినాలని, అందుకనైతే నేను ఇంట్లోనే సలాడ్ చేసి ఇక్కడైతే శారీకి సింగిల్ ఫ్లీట్ పెట్టుకోవడం అలవాటు. సో ఇంకా రొటీన్గా ఉంది, కొత్తగా ఉండాలి కదా అనేసి ఇంకా స్టెప్స్ పెట్టుకురమ్మంటే ఇంకా అలా పెట్టుకున్నాను. వచ్చేసి స్వీట్ కార్న్తో సలాడ్, ఈవినింగ్ స్నాక్స్కి, నైట్ డిన్నర్ కూడా చేయొచ్చు, ఎర్లీ డిన్నర్ అనమాట. దీనికోసం ఆనియన్, బీట్రూట్, క్యారెట్, రా మ్యాంగో తురిమేస్తున్నా. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ క్యాబేజ్, కొత్తిమీర కొంచెమే ఉంది, అడ్జస్ట్ చేసుకోవాలి.
ఫస్ట్ అయితే ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. చిల్లీస్ కూడా వేసుకోవచ్చు కానీ పంటికి తగిలితే కారం ఉంటుంది కదా, అందుకని నేను చిల్లీస్ వేయకుండా పెప్పర్ వేస్తాను. నాకు పెప్పర్ ఇష్టం. స్వీట్ కార్న్, ఇలా తింటున్నా. పెప్పర్ చికెన్లో అయినా ఇలా సలాడ్స్లో అయినా పెప్పర్ నాకు చాలా ఇష్టం. ఈ ఫ్లేవర్ తగిలితే చాలు. ఓకే, సాల్ట్ ఓకే. సో తక్కువే వేస్తాను నేను. కొత్తిమీర ఎక్కువ ఉంటే బాగుంటుంది, సో లేదనమాట. ఎమ్మీ సలాడ్. యాక్చువల్లీ దీనిలో కీరా వేసుకున్నా కూడా బాగుంటుంది, కీరా కూడా లేదు. లెమన్ బదులు మ్యాంగో. చూపించా నీకే టెస్ట్. ఈ ఆకులు చూస్తే వెళ్ళి ఇట్లా స్పినాచి అంటే పాలక్క. పాలక్ ఇలా ఉంటుందా? మరేంటిది? పెడతా. రెడ్ తోటకూర బాగుంది కదా. ఎక్కడుంటుంది? మన గార్డెన్లో ఉంది. ఇంకా ఫ్లేవర్ బాగుండాలి, కొంచెం కొత్త ఫ్లేవర్ ఉండాలంటే ఇంకొక ఫ్లేవర్ పెరి పెరి మసాలా. యాక్చువల్లీ దీనిలో చీజా, బటర్ చీజ్ అది నచ్చదు, ఇది బాగుంటుంది. ఇది వేస్తే కొంచెం స్పైసీ ఉంటుంది. ఆల్రెడీ పెప్పర్ వేసాను. ఇంకా ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేసి మీరు ఇచ్చే ఒక్క లైక్ నన్ను చాలా మోటివేట్ చేసినట్లు అనిపిస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.